ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం చదువు అన్నాడు నెల్సన్ మండేలా. ఎరా స్కూల్కి దా ఎక్కువ. చెప్తే వినవు కదరా, అయినా మనకెందుకురా ఈ చదువులు? ఒరే నాన్న, అయినా ఈ చదువులన్నీ డబ్బున్నోళ్ళకేరా, మనలాంటి వాళ్ళకి కాదు. మనలాంటి వాళ్ళు చదవాలంటే ఎవరైనా మహానాయకుడు రావాలి. ఎవరా మహానాయకుడు? నాకు చదువుకోవాలనుంది. నేను పేదరికంలో పుట్టడం నా తప్ప? పుస్తకాలకి డబ్బులు కావాలి నాన్న. ఇప్పుడు లేవురా. సరే. కొడుక్కి పుస్తకం కూడా కొనివ్వలేకపోతున్నాను. ఏంటో నా బతుకు. ఈ దేశంలో అందరినీ సమానంగా ఓట్లడిగే నాయకులు సమానంగా విద్యందుకివ్వరు. నాలాంటి పేదవాడికి యూనిఫామ్ వేసుకోవాలనుంది, వాళ్ళలాగా షూ వేసుకోవాలనుంది, బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళాలనుంది. నాకు వాళ్ళలాగా ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడాలనుంది. నా కలలను నెరవేర్చే నాయకుడు వస్తాడా? నా పేరు సాయి. ఇదే నా స్కూల్. చూస్తున్నారుగా, పడిపోయే గోడలు, మురుకు పట్టిన బాత్రూంలు, కనీస అవసరాలు లేని క్లాస్ రూమ్లు. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుంది. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యావేత్తలు కావాలంటారు, కానీ విద్యా వ్యవస్థ గురించి మాత్రం ఆలోచించారు. ఇంగ్లీష్ మీడియం చదువులన్నీ డబ్బున్న వాళ్ళకైనా, కాన్వెంట్కి వెళ్ళేది డబ్బున్న వాళ్ళైనా, నాలాంటి పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా? ఏం బామ్మా, పింఛన్ తీసుకున్నావా? ఎక్కడా? సర్లే, కోటా బియ్యం కూడా ఇస్తున్నారంట, ఎల్లి తీసుకో. వెళ్ళాను గాని లైన్లో నుంచుని ఎండ సంపేస్తుందని వచ్చేసాను. తిరిగి తిరిగి ఓపికైపోతుంది గాని ఇచ్చే నాదుడు లేడు. మా కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది. ఏం చేస్తాం మరి, గట్టిగా అడగడానికి సరిపోం. ఇత్తే తీసుకుంటాం, లేకపోతే పత్తులుంటాం. పిల్లలు స్కూల్కి వెళ్ళారా అమ్మా? ఏం స్కూలో ఏంటో బామ్మ, మా బతుకులు ఇలా ఏడిసాయి. పిల్లలు ఫీజులు కట్టలేదని ఇంటికి పంపేశారు. డబ్బులు లేక, పిల్లలు బడికెళ్ళక నా పిల్లల జీవితాల్ని నాశనం చేసుకున్నారు. నాలా సరికండమ్మా. మీ పిల్లలైనా బాగా చదివించుకోండి. ఈ గవర్నమెంట్ వాళ్ళైనా మంచిగా ఉంటే బాగుండేది. ఎంతసేపు ఈ ప్రైవేట్ స్కూల్లోలను బాగు చేయడానికే ఆలోచిస్తారు ఈ బాబుగారు. మనలాంటోళ్ళ పిల్లల గురించే ఆలోచించరు. కాంట్రాక్ట్లైనా ఏమైనా ఆ ఉన్నోళ్ళకే ఇస్తారు, మనలాంటోళ్ళకి ఏమివ్వరు. ఏ రోజుకైనా మా కన్నీళ్లు తుడిసి కట్టాలు తీర్చి మా ఇంటికొచ్చి కోట ఇచ్చే నాయకుడు వస్తాడంటావా? అయ్యో బామ్మ, ఇంటికి తెచ్చి రేషన్ ఇచ్చే నాయకుడొస్తాడా నీ పిచ్చిగాని? స్వామి, నిన్ను కోట్లిమ్మని అడగట్లేదయ్యా. ఇలా డబ్బున్నోళ్ళకి సాయం చేసే బాబులంటోళ్ళు కాకుండా మాలాంటి పేదోళ్ళకి సాయం చేసే నాయకుడినివ్వయ్యా. బాబు పాలనలో అభివృద్ధి కోసం ఎదురు చూసి చూసి అలసిపోయిన జనంలో మార్పు ఒక్కసారిగా మొదలయ్యింది. అప్పుడే జనం మధ్యలో నుంచి మండే సూర్యుడిలా ఆవిర్భవించాడు జగనన్న. మార్పు మొదలైంది. నా కల నిజమైంది. చిరిగిపోయిన చొక్కా నుండి స్కూల్ యూనిఫామ్ వచ్చింది, అరిగిపోయిన చెప్పుల నుంచి షూ వచ్చింది. భుజాన బ్యాగ్ వచ్చింది, చదువుకోవడానికి బుక్ స్టాప్స్ వచ్చాయి. అన్నిటికంటే మించి నాకు ఇంగ్లీష్లో మాట్లాడే ధైర్యం వచ్చింది. ఏం పెద్దమ్మా, బాగున్నావా? ఇంటికొచ్చిచ్చే నాయకుడు వస్తాడా అన్నావు, వచ్చాడుగా. జగన్ బాబు వచ్చాక అందరినోళ్ళు మోయెత్తనాడు నా పెద్ద కొడుకు. దేవుళ్ళంటోడు. ఇప్పుడు చూసావా, ఇంటికొచ్చి పింఛను తెల్లారేసరికల్లా ఎత్తనాడు. అప్పుడు బాబున్నప్పుడు ఎండలో మగ్గిపోయి మాడిపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు ఎంచక్క చేస్తున్నాడు. ఏ కట్టం వచ్చినా వాలంటీర్లు వచ్చి మేమున్నాం, మీకేం వచ్చినా మేము చూసుకుంటామని చెప్తున్నారు.
నవ్వారు కదంటే ఇప్పుడు చెప్పండి. బాగా చెప్పావు పెద్దమ్మా. ఆ చంద్రబాబు అది చేత్తా ఇది చేత్తా అన్నాడే గాని మన పేదలకు పనికొచ్చేది ఇది చేసిందే లేదు. జగన్ బాబు వచ్చాక బతుకులు బాగున్నాయి. ఫీజు కట్టడానికి మా ఇంట్లో అడగడానికి చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్ లోనే వేస్తున్నారు. జగన్ బాబుని కళ్ళంపటి నీరు తెప్పించకండి అమ్మా. మనల్ని ఎంతగానో చూస్తున్నారు. మంచాన పడ్డ వాళ్ళకు కూడా మంచం మీదకి రేషన్ తెచ్చిస్తున్నారు. ఆయన ఏ రకంగా చూస్తున్నారో ఆ రకంగానే మనం ఆయన గెలిపించుకోవాలి. మా జగనన్న స్వయాన నా ఇద్దరు పిల్లల్ని సొంత మేనమాల చూస్తున్నాడు. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.